హలో అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నిన్న పెట్టాల్సిన వీడియో అయితే ఈరోజు పెడుతున్నాను. మేమైతే ఈ పొద్దున్నే మామూలుగా ఇంట్లో పూజ చేసేసుకుని సాయంత్రం పిల్లల్ని తీసుకుని అయితే మా దగ్గరలో ఉన్న విజయ గణపతి దేవాలయానికి అయితే వెళ్ళామండి. మామూలుగా నేనైతే ఈ తొలి ఏకాదశి ఏ వారం అయితే వస్తుందో, ఇప్పుడు గురువారం వచ్చిందనుకోండి సాయిబాబా గుడికి, సోమవారం వచ్చిందనుకోండి శివుడి గుడికి అట్లా వెళ్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ ఏమో గురువారం వచ్చింది, సాయిబాబా గుడికి వెళ్ళాను. ఈసారేమో బుధవారం వచ్చింది కదా, అందుకని చెప్పేసి వినాయకుడి గుడికి వెళ్తాను. మామూలుగా కూడా నేను బుధవారం వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాను, ఉపవాసం ఉంటాను. ఈ వారం ఇలా బాగా కలిసి వచ్చిందనమాట. ఈరోజు చిన్న పాపకైతే హాలిడే ఇచ్చారండి, మొహరం కదా, అందుకని చెప్పి హాలిడే ఇచ్చారు. పెద్ద పాపకేమో కాలేజ్ ఉందన్నమాట. అయితే మేము వెళ్తూ వెళ్తూ ఆమెను కూడా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడేమో మేము ఓరియోతో సహా వెళ్ళామండి, ఇంటి దగ్గర ఎవరు లేకపోతే ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నేను, మోక్ష, ఓరియో అయితే బయలుదేరి మా పెద్ద పాప కాలేజ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మా కాలేజ్లో అయితే ఆమెను పికప్ చేసుకుని మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి మా పెద్ద పాప కాలేజ్ దగ్గరికి రాగానే మా ఓరియో ఎగ్జైట్మెంట్ చూడండి. మార్నింగ్ నుంచి కనిపించరు కదండి పిల్లలు, ఇక స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన పిల్లల్ని సాయంత్రం చూసేటప్పటికి ఇట్లా బాగా ఎగ్జైట్ అయిపోతుందన్నమాట. మేమైతే ఔటర్ రింగ్ రోడ్డు అటు నుంచి వెళ్ళాలి ఈ టెంపుల్కి. టెంపుల్ వచ్చేసి మనకి సన్ సిటీలో ఉందండి. ఇది కాళీమందిర్ దాటి సన్ సిటీ వైపు ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే మొన్న వర్షాలు అయితే పడినాయి కదండి, మొత్తం చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, చెట్ల మీద దుమ్మంతా పోయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేమైతే టెంపుల్కి 5:15కి అట్లా వెళ్ళామండి. ఆ 5:30కి అట్లా మా పూజ స్టార్ట్ చేస్తారనమాట. అందుకని పెద్ద రష్ అయితే లేదు. మేము అర్లీగా దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. అయితే ఎంత బాగుంటుందంటే టెంపుల్ మనం ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇది రోడ్డుకి పక్కనైనా కానీ కొంచెం ఒక 150 మీటర్స్ లోపలికి అట్లా గుడి ఉంటుందన్నమాట, గుడి ప్రాంగణం నుంచి లోపలికి. అయితే చూడండి ఈ గుడిని ఈ మధ్యలో పెయింట్స్ వేశారు, చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అయితే ఈ గుడికి వెళ్తాను. ఈ గుడికి వెళ్ళినప్పటి నుంచి నాకు బాగుంది, చాలా అద్భుతాలు జరిగినాయి అనే చెప్పొచ్చు అనమాట. పిల్లల చదువు విషయంలో కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసి ఏదైనా గట్టిగా అనుకున్నాను అనుకోండి, అది అవుతుంది అన్న నమ్మకం నాకు ఉందండి. అందుకని చెప్పేసి అయితే నేను వస్తూ ఉంటాను రెగ్యులర్గా ఎప్పుడైనా సరే. ఈ గుళ్ళో ఇంకా అన్ని రకాల చెట్లు ఉంటాయండి, రావి, మొత్తం వేప, కదంబం పూల చెట్లు అన్నీ ఉంటాయన్నమాట. గుడి మాత్రం ఇప్పుడు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఏమో అమ్మవారి గుడి ఉంటుందండి చిన్నది. ఇక నాగప్రతిష్టలు ఇవన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో చిన్నది హనుమంతుడిది, వినాయకుడివి ఇలా, అంటే సారీ హనుమంతుడిదే ఉందన్నమాట. వినాయకుడిదేమో లోపల ఉంటుంది. కానీ ఎన్నిసార్లు వచ్చినా ఈ గుడికైతే నాకు ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ లాగే ఉంటుందండి. ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక ఈవినింగ్ 5:30 ఇంకా అవ్వలేదు కాబట్టి పంతులు గారు అప్పుడే వచ్చి ఓపెన్ చేశారనమాట. అదిగోండి చేస్తూ ఉన్నారు. ఇక మేమైతే త్వరగా వెళ్ళాం కాబట్టి కొంతసేపు అక్కడ ఒక 10 మినిట్స్ అట్లా కూర్చుని బయలుదేరాము. కానీ నిజంగా చాలా బాగుంటుందండి గుడి మాత్రము. ఇదిగోండి గుడి ఆవరణలో మనం ఫోటోలు అవి దిగచ్చు. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్దవి. ఈ చెట్లను అది ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా గుడి రెనోవేషన్ చేశారనమాట. ఇక గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఇక బయలుదేరిన తర్వాత మా పిల్లలకి పానీపూరి బండి అయితే కనిపించిందండి. ఇక పానీపూరి బండి కనిపిస్తే మన పిల్లోళ్ళు అక్కడ ఆగిపోతారు కదా, ఇక వాళ్ళైతే పానీపూరి ఎంజాయ్ చేశారు. అసలు ఈ పానీపూరిలో ఏముంటుందండి, పిల్లలు ఎప్పుడు చూసినా పానీపూరి బండి కనపడితే ఆగిపోతారు. ఇక పానీపూరీలు అయితే తినేసి మళ్ళీ వచ్చి కారెక్కారు. పాపం మా ఓరియోనైతే తీసుకెళ్ళలేదండి, అదేమో పాపం జాలిగా బిక్కమొహం వేసుకొని చూస్తోంది. కానీ దాన్ని బయటకు దింపితే మాత్రం ఇంకా జనాల మీదకి వెళ్ళిపోయి ఎగబడిపోతుందండి. అందుకని చెప్పేసి దాన్ని అయితే దింపలేదు. నేను అది కారులోనే ఉన్నాము. నేను ఉపవాసం కదా, నేనేం తినలేదన్నమాట. ఇక అది అయిపోయిందండి. ఇక రిటర్న్ బయలుదేరాం కదా, ఈ మధ్యలో మాకు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పట్టింది. ఇక వచ్చేటప్పటికి మాత్రం ట్రాఫిక్ కొంచెం పెరిగిపోయిందండి, ఇంకా ఈవినింగ్ టైం కదా. అదిగోండి మా ఊర్తలు అయితే బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక దారిలో వచ్చేటప్పుడు అయితే మాకు కాళీమందిర్ ఉంటుందండి, ఆర్ఎమైసమ్మ అని కూడా అంటారు. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ బయట నుంచి చూస్తేనే చాలా రష్ కనిపించిందండి. ఇంకా అందుకని బయట నుంచే మామూలుగా దండం పెట్టుకొని బయలుదేరిపోయాము. ఇక వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ అయితే మృగవని రిసార్ట్స్ అయితే ఉంది కదా, అది ఉందన్నమాట. అది దాటి కొంచెం ముందుకు వస్తూ ఉంటే మృగవని నేషనల్ డీర్ పార్క్ ఉంటుందండి. అయితే దీంట్లో డీర్స్ కొన్ని ఏమేమో ఉంటాయట, నేనైతే వెళ్ళలేదు. అయితే ఏం జరిగిందంటే చాలా బయట జనాలు రద్దీగా ఉన్నారు. ఏంటా అని చూస్తే ఆ బౌండరీ ఉంటుంది కదండి,
ఆ బౌండరీ దగ్గరికి ఒక డీర్ వచ్చిందండి. దాన్ని చూడ్డానికైతే వెహికల్స్ అంతా ఆపేసి జనాలు ఫోటోలు అది తీసుకోవడం కోసము ఆపారు. మేము కూడా ఆపాము. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే జరిగిందేంటంటే అక్కడ దానికి అందరూ వీళ్ళు ఫీడ్ చేస్తున్నారనమాట. గడ్డి ఏవేవో పెడతా ఉన్నారు. జనరల్‌గా అయితే మనం అలా పెట్టకూడదండి. ఎందుకంటే వాటికి అట్లా మనం అలవాటు చేశామనుకోండి ఇంకా లోపల నుంచి అన్నీ బయటకొచ్చేస్తాయి. జనాలు ఇట్లా ఆగిపోతూ ఉంటారు. ట్రాఫిక్ జాము. అడవిలో వాటికి తెలుసండి. వాటికి ఫుడ్ ఎలా సమకూర్చుకోవాలనేది. ఇలా పెట్టడం అనేది తప్పు అని నాకనిపించింది. ఇంకా మేమైతే ఫోటోలు తీసుకొని జస్ట్ ఆ వీడియో తీసుకొనైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంటికొచ్చేటప్పుడు మాకు బయట దగ్గరలోనే రత్నదీప్ అయితే ఉందండి. ఇంకా పిల్లలు స్టేషనరీ ఏదో కావాలన్నారు. అందుకని చెప్పేసైతే రత్నదీప్‌కెళ్ళాము. రత్నదీప్‌కెళ్ళిపోయి కొంచెం స్టేషనరీ పెన్నులు, బుక్స్ అవి తీసుకునేవి ఉండేవి. అవి తీసుకొనైతే మళ్ళీ ఇంటికి బయలుదేరాను. కానీ ఓవరాల్‌గా నిన్న మొత్తం ఇది మాత్రం తొలి ఏకాదశి చాలా ప్లెజెంట్‌గా గడిచిందండి నాకు ఈ రోజంతా. ఇంటికొచ్చిన తర్వాత మా గార్డెన్‌లో కొన్ని పూలు తీసుకొని, మళ్ళీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని, ఈరోజైతే ఇలా ముగించానండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.